10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రానికి 5300 కోట్ల రైల్వే నిధులు ఇచ్చామన్నారు. ఎయిర్పోర్టు తరహాలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ప్రారంభంలో పాల్గొన్నారు మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని వివరించారు. మంత్రి వివేక్ కమిట్మెంట్ ఉన్న లీడర్ అన్నారు. ఎంపీ వంశీకృష్ణ కృషితోనే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ అయిందన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే కేవలం 258 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిన తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే 5300 కోట్లు. దాదాపు 20 రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి. సరే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన పంపడం, రాష్ట్ర ప్రభుత్వం కోరడం, నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదాభిప్రాయాలు ఉండనుండయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనుకున్న విశ్వాసం నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తున్నారు. దానిలో భాగంగానే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టులు ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 4300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్లో ఇంకా నడుస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 80,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఇట్లా ఈ విధంగా మనం చేస్తున్నాం. అమృత్ భారత్ పేరుతోని ఇవాళ రామగుండం, కరీంనగర్, సికింద్రాబాద్, నాంపల్లి ఇట్లా అనేక స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మైమరిపించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఎవరైనా చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. నేను అది చెల్లపల్లి టెర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాలే. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అంతకుముందు మీకు తెలుసు, రైల్వే స్టేషన్లో పోతే ఇవాళ ట్రైన్ టైంకి వస్తుందా రాదా, రైల్వే స్టేషన్లో పరిస్థితి ఏ విధంగా, ఆ దుర్వాసన, ఆ మెయింటెనెన్స్ లేకుండా ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్లను మైమర్చిపోయించే విధంగా సమయానికి రైలు రావడము, అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.